గాంధారి గురించి వింటున్నాం కాబట్టి ఆమె సంతానం యొక్క పేర్లు ఒక్కసారి తెలుసుకోవడం అనేటటువంటిది ప్రసంగాంతర్గతంగా కించిత్ ఔచిత్యంతో కూడుకున్న విషయం. కాబట్టి 100 పేర్లు ఉంచారు. వాళ్ళు దుశ్శాసన, దుస్సహ, దుశ్శల, జలసంధ, సమసహ, విందానువింద, దుర్ధర్ష, సుబాహు, దుష్ప్రదర్శన, దుర్మర్షణ, దుర్ముఖ, దుష్కర్ణ, కర్ణ, వివింశతి, వికర్ణ, శల, సత్వ, సులోచన, చిత్రోపచిత్ర, చిత్రాక్ష, చారుచిత్ర, శరాసన, దుర్మద, దుర్విగాహ, వివిత్సు, వికటాన, ఓర్ణనాభ, సునాభ, నందోపనందక, చిత్రబాణ, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనాయోబాహు, మహాబాహు, చిత్రాంగ, చిత్రకుండల, భీమవేగ, భీమబల, బలాకి, బలవర్ధ, ఓగ్రాయుధ, సుషేణ, కుండధార, మహోదర, చిత్రాయుధ, నిషంగి, పాసి, బృందారక, దృఢవర్మ, దృఢక్షత్ర, సోమకీ, ఆర్త్యనూదర, దృఢసంధ, జరాసంధ, సదసువా, ఉగ్రశ్రవ, ఉగ్రసేన, సేనాని, దుష్పరాజ, యాపరాజిత, కుండశాయి, విశాలాక్ష, దురాధర, దుర్జయ, దృఢహస్త, సుహస్త, వాతవేగ, సువర్చ, ఆదిత్యకేశు, బహ్వాసి, నాగదత్తగ్రయాయి, కవచి, క్రధన, కుండి, ధనుర్ధరోగ్ర, భీమరథ, వీరబాహ్వ, లోలుపాభయ, రౌద్రకర్మ, దృఢరథాశ్రయ, ఆదృశ్య, కుండభేది, విరావి, ప్రమథ, ప్రమాధి, దీర్ఘరోమ, దీర్ఘబాహు, వ్యూఢోరు, కనకధ్వజ, కుండాసి, విరజసు అనబడేటటువంటి 100 కుమారులు. 100 మంది కొడుకులకి ఈ పేర్లు ఉంచారు. ధృతరాష్ట్రుడు సంతోషించాడు. పాపం అప్పటికి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకున్నారా ఏమి? దుశ్శకునముల వలన నిర్ణయించి దుర్యోధనుణ్ణి విడిచిపెట్టమన్నారు. భీష్ముడు కోరుకున్నట్టుగా అనేక మంది సంతానాన్ని గాంధారీదేవి కంది. ఎంతమంది పిల్లలున్నా తల్లికి బిడ్డలే కదండి. ఆ దుశ్శలని సంతోషంగా పెంచి పెద్ద చేస్తున్నారు.